Hi everyone, today we are making Telangana style Bagaran and chicken. Let's do it. చికెన్ తీసుకురావడానికి నేను బయటకు వెళ్తున్నానండి. చికెన్ షాప్ దగ్గరికి విశాలంగా దగ్గరికి వచ్చాము. ఇక్కడ మటన్ అండ్ చికెన్ అవైలబుల్ ఉంది. అందుకో మనం కొంచెం రైస్ తీసుకొని రైస్ నానబెట్టుకుందామండి. రైస్ని కలుపుకోవాలి మంచిగా శుభ్రంగా. నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసాం రైస్. మనకి బాగా కావాల్సిన సామాన్ మిర్చి, ఆనియన్స్, బీన్స్, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, బగారా. స్టవ్ మీద మనం ఎన్న పెట్టుకొని కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం బగారా ఐటమ్ చేసుకోవాలి. కొంచెం అది వేగాక మనం మిర్చి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి మంచిగా. గీ ఫ్లేవర్ గట్టిగా వస్తుందండి, సూపర్ వస్తుంది. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటి కూడా అన్ని కొంచెం దగ్గరికి అయ్యాయండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. నేను ఈ గ్లాస్తోనే 1.5 రైస్ తీసుకున్నాను. దీనికి 3 గ్లాసులు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. చూడండి ఇలా వెళ్తుంది. ఇలా వచ్చాక మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్కి మనం సాల్ట్ కరెక్ట్గా సెట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని హై సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసేయాలి. చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్కి మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడాక మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే మిర్చి కూడా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసారు. ఇప్పుడు మనం అలా మిక్సీ పట్టుకున్నాము. ఫ్రెష్గా పట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. స్విచ్ చేయలేదు. లైట్గా వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్ వేస్తే ఇంకా బెటర్గా అవుతుంది. సరే ఇలా మెత్తగా కావాలండి. ఇలా యాడ్ చేసుకున్నాం. స్పూన్ అలా మంచిగా కలుపుకున్నాం.
అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుందాం. దగ్గర అయ్యాక మనం కొంచెం కలర్ యాడ్ చేసుకుందాం. మనం కొంచెం గీ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక పచ్చివాసన అంతా అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం మసాలా మొత్తం చికెన్ పట్టేంత మంచిగా కలుపుకోవాలి. మంచిగా అల్లం పట్టుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసాలి. ఒక హై సిమ్లో ఒక 2 minutes ఉడికించుకోవాలండి. మనం చికెన్ ఆయిల్ అంతా చికెన్ కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ వస్తాయి. వాటర్ అంతా దగ్గరికి అయ్యాక మనం చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాం, ఉప్పు యాడ్ చేసుకున్నాం, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కారం కలుపుకోవాలి మొత్తం. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. ఇందులో కొంచెం కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ ఇలా కెళ్ళేటప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది. వాటర్ అంతా ఎంకిపోయింది. లాస్ట్లో మనం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాం. ఫైనల్లీ కొత్తిమీర. వగరు చూడండి ఎంత బాగుందో. కొద్దిగా సూపర్ అయింది. చాలా బాగుంది. చేసుకొని చేసుకుందాం. సూపర్ అండి. సూపర్.